లూకాసు వార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తమ దృష్టిలో తామే నీతిమంతులమని తలంచుకునే వారికి బుద్ధి చెప్పడానికి, పాఠం నేర్పించడానికి పరిసయ్యుడు సుంకరి యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ గమనించగలం. చూడండి, తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి అతను అనుకున్నాడు, నేనెంత నీతిమంతుడు, నేనెంత భక్తిపరుడను, నా ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. ఇద్దరూ ప్రార్థన చేశారు, ఇద్దరూ దేవుని సన్నిధానానికి వచ్చారు. కానీ తన దృష్టిలో తాను నీతిమంతుడైన వ్యక్తి దేవుని దృష్టిలో హీ వాజ్ నాట్ జస్టిఫైడ్. అక్కడ మనం చూసినట్లయితే 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో కాదండి, దట్ డజంట్ కౌంట్. అసలు అది లెక్కలోకే రాదు. దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. ఇంకొక మాట కూడా చెప్తాను, మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో లెక్కలోకి రాదు, మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో కూడా లెక్కలోకి రాదు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. వాట్ కౌంట్స్ ఇస్ హౌ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాట్ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవా, నీ దృష్టిలో ఎలా ఉన్నానా అది చెప్పయ్యా నాకు. నీ దృష్టిలో నేను సరిగ్గా బ్రతికే కృప నాకు ఇవ్వు. నీ దృష్టిలో నేను నిజమైన భక్తి చేయాలి. నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. ఒకవేళ మనుషులు తృణీకరించినా పర్వాలేదు, ఒకవేళ మనుషులు నీకు అసలు భక్తి లేదు అన్నా పర్వాలేదు, వాళ్ళకి అలా అనిపించినా, ఒకవేళ మనుషులు వెర్రివారు అన్నా పర్వాలేదు, నీ దృష్టిలో నేను యథార్థంగా, నమ్మకంగా, దైవికమైన జ్ఞానంతో సాగితే నాకు అది చాలు. తామే నీతిమంతులమని తలంచుకుంటూ దేవుని చేత తృణీకరించబడిన పరిసయ్యుడు గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో చెప్పి, డు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్టిఫైడ్. నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడు అని అనుకుంటే నీతిమంతుడవు అయిపోవు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం చాలా చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు దావీదు తన జీవితంలో మనం గమనించినట్లయితే, ఆఫ్టర్ హీ మేడ్ అ మిస్టేక్, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో అలా చూశాడండి తను తాను.